హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. రాజకీయం అంటేనే పైకి కనబడని కుట్రలు చేయడం. బయటకు మాత్రం మేమంతా ఒక్కటే అనే కలరింగ్లు ఇస్తుంటారు, కానీ లోపల మాత్రం చేయాల్సింది చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూటమి పరిపాలనపై అలాంటి అనుమానాలే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ మేమంతా ఒక్కటే అన్నట్లుగా ఎవరికి వాళ్ళు నటించుకుంటూ పోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం లోపల ఏదో జరుగుతుంది. అది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కూడా చాలా భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎలా ఉంటుందంటే తమ వాయిస్ని వేరే వాళ్ళ ద్వారా వినిపిస్తుంటారు. అలా వాళ్ళకున్న మీడియా సంస్థల ద్వారా కానీ, లేదా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఇతర పార్టీలో ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని కామెంట్లు చేయిస్తుంటారు. అలా చూస్తే రీసెంట్గా నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేది వాళ్ళ ఇంటర్నల్ ఆలోచన అయినా కూడా వాళ్ళ అనుకూల పత్రికల ద్వారా బయటకు వినిపించారు. ఇదంతా రివర్స్ అవుతుంది, జనాల్లోకి నెగిటివ్గా వెళ్తుంది అనుకున్నప్పుడు వెంటనే వీళ్ళు ఒక ప్రకటన చేస్తారు. అలాంటిది ఏమీ లేదు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఓపిక పట్టాలి. ఇటు మీడియా సంస్థలు కూడా అనవసరమైన కామెంట్లు కానీ ఇలాంటి కథనాలు వడ్డించకూడదంటూ వాళ్ళ నుంచే మళ్ళీ ఒక ప్రకటన వస్తుంది. అలా తెలుగుదేశం పార్టీ మీడియాతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళ అనుకూల వర్గంతో కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటారు. అలా చేసిందే ఇప్పుడు సిపిఐ రామకృష్ణ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ పరిపాలన వదిలేసి గాలికి తిరుగుతున్నాడు, గుళ్ళు గోపురాలు అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి, పరిపాలన చేయడం కూడా మానేసి, అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళని చూశాను. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని. అయితే ఈ కామెంట్ రామకృష్ణకు సంబంధించినటువంటి పర్సనల్ది కాదు. ఆయనను ఎవరో ఒకరు వెనక నుంచి మాట్లాడిపించారనే అనుమానాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. అలా చూస్తే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నారాయణ కానీ, రామకృష్ణ కానీ, అలాగే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీని ఇండైరెక్ట్గా మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీద ఎవరు విమర్శలు చేసినా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల ఛానల్లోకి వచ్చి డిబేట్లో పాల్గొని అవతల వ్యక్తులను విమర్శిస్తూ ఉంటారు, కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఇది చాలా కాలం నుంచి మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. అలా ఈ వామపక్షాలు పరోక్షంగా తెలుగుదేశం పార్టీతో మిత్రత్వం ఉన్న పార్టీలు. అందుకే ఈ రామకృష్ణ అనే వ్యక్తి కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ఉన్నాడు, ఆయనకు డిప్యూటీ సీఎం అవసరమా? ఇక్కడే మనం అండర్లైన్ చేసుకోండి. ఆయనకు డిప్యూటీ సీఎం అవసరమా? మరి ఎవరికి అవసరం అంటే చిన్నబాబుకి అవసరం, నారా లోకేష్కి అవసరం అనేది ఆయన ఇండైరెక్ట్ కామెంట్. ఈ వెంటనే మనకు ఊరికే అనుమానాలు రావు. ఈ వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆయన కామెంట్ను వైరల్ చేస్తాం. చేయాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీ, ప్రత్యర్థి పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు, ట్రెండ్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ రామకృష్ణ కామెంట్ని వైరల్ చేస్తూ కింద కామెంట్లు మళ్ళీ అనవసరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, నారా లోకేష్కి ఇచ్చుంటే బాగుంటుండేది అనేది పెద్ద ఎత్తున కామెంట్లు కింద. అంటే ఐటీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆ లింకును పోస్ట్ చేస్తారు,
ఆ వీడియోను స్ప్రెడ్ చేస్తారు. దాని వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులతో కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అభిమానులకు ఇబ్బంది కలిగించవచ్చు. మా వాళ్ళు అలా చేయరని వీళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ అది తప్పు. వాళ్ళు కావాలని ఆ వీడియోను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అవసరమా? మరి ఎవరికి అవసరం? లోకేష్కి అవసరం. దీన్ని మీరు హైలైట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయం. వాళ్ళు ఇతరులతో మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు. ఇతరులతో మాట్లాడించి దాన్ని చూస్తారు. దీని స్థాయి ఏంటి, ఏ విధంగా వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా అనే విధంగా చూసి ఫైనల్గా వీళ్ళు ఏం మాట్లాడాలో ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాగే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఈ నారాయణ కానీ ఈ రామకృష్ణ కానీ సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్లు చేస్తూ ఉంటాడు. అలాగే చూస్తే ఈ నారాయణ, చికెన్ నారాయణ అంటారు ఇతన్ని, అంటే ముద్దుగా పిలుచుకుంటారేమో. ఈ చికెన్ నారాయణ కూడా చిరంజీవి గారి పైన ఎలాంటి కామెంట్ చేశారో మనం అందరం చూసాం. ఆ తర్వాత అప్పుడు ఒక మహిళ, ఇతను వరదలు వచ్చినప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళ తిరగబడింది ఈయన మీద. అంటే ఈ వామపక్షాలైనటువంటి తోక పార్టీలు తెలుగుదేశం పార్టీని ఇండైరెక్ట్గా కాపాడుకుంటూ వస్తూ వీళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే కౌంటర్లు ఇచ్చుకుంటూ వీళ్ళు రాజకీయం చేస్తారే తప్పితే వీళ్ళ రాజకీయం ఎప్పుడు కూడా దొంగదెబ్బ రాజకీయం అనేది జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు రామకృష్ణ పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్ చేసుకొని ఇవాళ కామెంట్ చేశారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయం అంటేనే పైకి కనబడని కుట్రలు చేయడం. పైకి మాత్రం మేమంతా ఒక్కటే అని నటిస్తుంటారు, కానీ లోపల ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామకృష్ణ కామెంట్, దాన్ని టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేయడం. మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్, ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.